హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రాజెక్ట్ వచ్చేసి స్టోరీ ప్రోటోకాల్లో ఆల్రెడీ ఇప్పటి వరకు మనం 15 బ్యాచెస్ అన్నది మింట్ చేసాం. సో క్లెయిమ్ చేసుకున్నాం 15 బ్యాచెస్ అన్నది. సో ఇప్పుడు రిమైనింగ్ కొన్ని బ్యాచెస్ అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సింగులర్ బ్యాచ్ అని చెప్పి లింక్ ఇచ్చాను, కిందేమో ఇలాగా ఒక కోడ్ కూడా ఇచ్చాను. ఫస్ట్ ఈ లింక్ ఓపెన్ చేయండి. సో ఆ లింక్ ఓపెన్ చేసి ఇక్కడ రైట్ సైడ్ కనెక్ట్ వ్యాలెట్ అని ఉంది కదా, అది క్లిక్ చేసి మీ మెటామాస్క్ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేయండి. సో వన్స్ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేశాక ఇక్కడ కోడ్ ఇచ్చా కదా, ఈ కోడ్ కాపీ చేయండి. సో ఆ కోడ్ కాపీ చేసి సో మెటామాస్క్ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేశాను. సో కనెక్ట్ చేశాక ఇలా వచ్చింది. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఒక 5 సెలెక్ట్ చేయండి, జస్ట్ ర్యాండమ్గా అక్కడక్కడైనా మీ ఇష్టం. ఒక 5 అన్నది సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ స్టెప్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో నెక్స్ట్ స్టెప్ అన్న క్లిక్ చేసి ఇక్కడ ఫాలో ఆల్ ఉంది కదా, అది క్లిక్ చేసి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఇందాక మీరు కాపీ చేసుకున్న కోడ్ ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఫినిష్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే స్టార్ట్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఒక క్యారెక్టర్ అన్నది సెలెక్ట్ చేయండి. సో నేను ఒక క్యారెక్టర్ అన్నది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఇక్కడ మింట్ అని ఉంది కదా, ఈ మింట్ మీద క్లిక్ చేయండి. మింట్ మీద క్లిక్ చేస్తే మీకు మెటామాస్క్కి ఒక అప్రూవల్ వస్తుంది. ఓకే, అది కన్ఫర్మ్ చేయండి. ఓకే, కన్ఫర్మ్ చేశా కదా. సో వన్స్ ఇది కన్ఫర్మ్ అయ్యాక ఇక్కడ నెక్స్ట్ స్టెప్ అని ఉంది కదా, ఇది ఎనేబుల్ అయ్యిద్ది అనమాట. సో అలాగా మనం 8 స్టెప్స్ ఉన్నాయి కదా, 7th స్టెప్ వరకు 1 by 1 మింట్ మీద క్లిక్ చేయడం, మెటామాస్క్కి అప్రూవల్ వస్తుంది, కన్ఫర్మ్ చేయడం, నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయడం. ఓకే, ఇప్పుడు ఒకటి అయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మీద మళ్ళీ క్లిక్ చేశాను. సో క్లిక్ చేసి మళ్ళీ మింట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మెటామాస్క్ ఒక కన్ఫర్మేషన్ అన్నది వస్తుంది పాపప్. సో ఇది కన్ఫర్మ్ చేయండి. సో అలాగా 7 స్టెప్స్ వరకు ఇలాగా చేయండి అనమాట ఈ ప్రాసెస్. సో నెక్స్ట్ 8th స్టెప్ నేను చూపిస్తాను. సో ఇప్పుడు 7 స్టెప్స్ వరకు మింట్ చేసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్. సో 8th స్టెప్లో ఇలా వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఏం చేస్తారంటే మీ ట్విట్టర్ అకౌంట్ కనెక్ట్ చేయండి. సో వెరిఫై అని చెప్పి వస్తుంది, ఆథరైజ్ చేయండి. సో ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. ఓకే, వన్స్ ఆథరైజ్ చేశాక సెకండ్ స్టెప్ ఎలాగో చూద్దాం. సో కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ సెకండ్ది స్టెప్ ఏంటంటే మేక్ ట్వీట్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేశాక ఇక్కడ ట్విట్టర్లో మనల్ని ఒక పోస్ట్ చేయమంటున్నారు. సో ఇక్కడ పోస్ట్ మీద క్లిక్ చేయండి. సో పోస్ట్ మీద క్లిక్ చేశాక ఆ మెసేజ్ని వ్యూ అని చెప్పి క్లిక్ చేస్తే ఇక్కడ షేర్ అని ఉంది కదా, ఈ షేర్ మీద క్లిక్ చేసి కాపీ చేయండి. లేదంటే మీ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఇప్పుడు పోస్ట్ చేసింది ఉంటుంది, అక్కడ ఇది క్లిక్ చేసి షేర్ క్లిక్ చేసి కాపీ లింక్ చేసి ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇక్కడ సెండ్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మీ మెయిల్ ఐడి ఇచ్చేసి సెండ్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మీ టెలిగ్రామ్ యూజర్ నేమ్ ఇక్కడ ఇవ్వండి. సో సెండ్ అని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఫాలో. సో ఫాలో కూడా చేసాం. సో ఇప్పుడు లాస్ట్ ఫినిష్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సో ఇక్కడ ఎర్రర్ వచ్చింది కదా, నార్మల్గా అయితే కాసేపు ఉన్నాక మళ్ళీ మీరు ట్రై చేయండి. ఫినిష్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ క్లెయిమ్ బ్యాడ్జ్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది. సో ఆ క్లెయిమ్ బ్యాడ్జ్ అని చెప్పి దాని మీద క్లిక్ చేస్తే మీకు బ్యాడ్జ్ అనేది క్లెయిమ్ అయ్యిద్ది అనమాట. సో నెక్స్ట్ టైం ఎలా చెక్ చేసుకోవాలి, ఇది మళ్ళీ ఈ టాస్క్ ఇక్కడికే రావాలి అనుకుంటే కనుక ఇక్కడ లెఫ్ట్ సైడ్ డాలర్ సింబల్ లాగా ఉంది కదా, స్టోరీ ప్రోటోకాల్ సింబల్, అది క్లిక్ చేయాలి. ఎయిర్ డ్రాప్ కింద ఉంది కదా, ఎస్ లెఫ్ట్ సైడ్. సో అది క్లిక్ చేస్తే మీకు ఇలా ఫినిష్ అని చెప్పి మళ్ళీ ఇలా వస్తుంది. సో ఫినిష్ మీద క్లిక్ చేస్తే మీకు క్లెయిమ్ బ్యాడ్జ్ అని చెప్పి రావాలి. సో ఇది వర్క్ అయితే కనుక నేను మళ్ళీ టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను, మీరైతే ట్రై చేయండి. కొంతమందికి అయితే అవుతుంది, కొంతమందికి ఏమో ఇలా ఎర్రర్ వస్తుంది. సో ట్రై చేయండి. సో ఇది ఫస్ట్ బ్యాడ్జ్ అన్నది చూసాము. ఇప్పుడు సెకండ్ బ్యాడ్జ్. సో సెకండ్ది ఇది ఏంటంటే డొమైన్ ఒక టాస్క్ అనమాట, ఒకసారి చూపిస్తాను ఎలా చేయాలంటే. టాస్క్ ఆన్లో వాళ్ళది నడుస్తుంది ఈవెంట్. సో ఆ లింక్ ఓపెన్ చేశాక మీకు ఇలా వస్తుంది,
సో ఇది కొత్త అకౌంట్ అనమాట, ఎలా చేయాలి ఏంటన్నది కూడా మీకు చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ మెటామాస్క్ కనెక్ట్ చేయండి. మీరు స్టోరీ ప్రోటోకాల్కి ఏదైతే మెటామాస్క్ యూజ్ చేస్తున్నారో ఆ మెటామాస్క్ వ్యాలెట్ యూజ్ చేయండి. సో మెటామాస్క్తో లాగిన్ అవ్వండి. సో ఇలా కనెక్ట్ అని వచ్చింది కదా, కనెక్ట్ మీద క్లిక్ చేయండి. సో కనెక్ట్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ చేయండి. వన్స్ కన్ఫర్మ్ చేశాక ఈ ఈవెంట్ అన్నది మనం పార్టిసిపేట్ చేయాలి. ఫస్ట్ అసలు ఇక్కడ మీ ప్రొఫైల్ అని ఉంది కదా, అసలు ఏమేమి వ్యాలెట్స్ ఉన్నాయి, ఎలా లింక్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. సో ప్రొఫైల్ మీద క్లిక్ చేశాక ఇక్కడేమో మీ ట్విట్టర్ అకౌంట్ లింక్ చేయండి. వద్దనుకుంటే వేరే అకౌంట్ ఏదన్నా ఉంటే అది రిమూవ్ చేసి మళ్ళీ లింక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి డిస్కార్డ్ అకౌంట్. సో డిస్కార్డ్ అకౌంట్ లింక్ చేయండి. ఎందుకంటే మనం చేసే ఆ టాస్క్లు అన్నవి డిస్కార్డ్లో రోల్ వస్తుంది అనమాట, ఆ టాస్క్లు కంప్లీట్ చేసినందుకు. సో ఇక్కడ డిస్కార్డ్ కనెక్ట్ చేయండి. సో డిస్కార్డ్ కనెక్ట్ చేశాక టెలిగ్రామ్ అకౌంట్. సో మీరు టెలిగ్రామ్ అకౌంట్ కూడా లాగిన్ అయి ఉంటే కనుక లింక్ టెలిగ్రామ్ అకౌంట్ మీద క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి నెక్స్ట్ కొడితే మీకు ఒక కోడ్ వస్తుంది. సో ఆ కోడ్ ఎంటర్ చేసినా లేదా మీకు ఒక కన్ఫర్మేషన్ వస్తుంది మీ టెలిగ్రామ్కి. సో ఓకే చేస్తే మీకు ఇక్కడ టెలిగ్రామ్ కూడా లింక్ అయిపోద్ది, మీ యూజర్ నేమ్ అన్నది ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు ఇది ఫస్ట్ టైం మాత్రం ప్రొఫైల్లోకి వచ్చి ఈ 3 టాస్క్లు కంప్లీట్ చేయండి. సో ఫ్యూచర్లో ఏ టాస్క్ కానీ యూజ్ అయ్యిద్ది అనమాట. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ ఆ లింక్ ఉంది కదా, ఆ లింక్ అన్నది ఓపెన్ చేయండి, టాస్క్ ఆన్ లింక్. సో ఇప్పుడు మనం టాస్క్లు ఎలా పర్ఫామ్ చేయాలి ఏంటని చూద్దాం. ఇందాక ఏంటంటే కొత్త యూజర్స్కి కొత్త అకౌంట్లో ఎలా అకౌంట్స్ కనెక్ట్ చేయాలి, ఎందుకంటే టాస్క్ చేశాక మళ్ళీ ఆ రోల్ క్లెయిమ్ అవ్వకపోతే ఇబ్బంది అని చెప్పి నేను ఆ టాస్క్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలో అని చూపించాను. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఫాలో అని చెప్పి ఉంది కదా, ఈ టాస్క్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మన ప్రొఫైల్ సెక్షన్లో మన ట్విట్టర్ అకౌంట్ ఇచ్చాం కాబట్టి మనం చేసే టాస్క్ అక్కడ సింక్ అయ్యిద్ది, లేదంటే సింక్ అవ్వదు. ఇక్కడ వెరిఫై కొట్టినప్పుడు ఇవన్నీ రిఫ్లెక్ట్ అవ్వాలి, మనం ఇచ్చిన ట్విట్టర్ అకౌంట్లో రిఫ్లెక్ట్ అవుతాయి. సో 1 by 1 ఇక్కడ ఉన్నాయి కదా, ఫాలో, రీట్వీట్, తర్వాత మళ్ళీ 2 ఫాలో. సో ఇవి టాస్క్లు 1 by 1 చేసేద్దాం. సో ఫాలో ఇది చేయడం వల్ల మనకు ఒక డొమైన్ నేమ్ వస్తుంది స్టోరీ ప్రోటోకాల్లో, ప్లస్ డిస్కార్డ్లో ఒక ఎర్లీ రోల్ అన్నది వస్తుంది. నేను చూపిస్తాను రోల్ కూడా ఎలా వస్తుంది ఏంటని, బిఫోర్ క్లెయిమ్ ఆఫ్టర్ క్లెయిమ్ రోల్ ఎలా వచ్చింది లేదన్నది కూడా నేను వీడియోలో చూపిస్తాను ఒకసారి. సో ఇప్పుడు ఈ 4 టాస్క్లు అయిపోయినాయి. వెరిఫై ఆల్ మీద క్లిక్ చేయండి. ఇలా ఓకే అని వచ్చింది కదా, ఓకే క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఈ 4 కంప్లీట్ అవుతాయి. సో ఓకే, ఈ 4 కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు డిస్కార్డ్ టాస్క్ క్లిక్ చేయండి. సో డిస్కార్డ్ టాస్క్ అన్నది క్లిక్ చేశాక ఫస్ట్ టైం కదా, ఇప్పుడు మనం ఇన్వైట్ అన్నది యాక్సెప్ట్ చేయండి. సేమ్ రిమైనింగ్ డిస్కార్డ్స్లో ఎలాగైతే జాయిన్ అవుతామో సేమ్ దీంట్లో కూడా అలా జాయిన్ అవ్వాలి. సో డిస్కార్డ్లో జాయిన్ అయ్యాక ఇక్కడ టిక్ మార్క్ ఫైర్ సింబల్ ఉంది, ఇది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక జస్ట్ ఇక్కడ వెరిఫై అని ఉంది కదా, వెరిఫై దగ్గరికి రండి. ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేసుకోండి. సో ఓకే, వెరిఫై అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే జనరల్ చాట్ కింద GMIP అని ఉంది కదా, ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక GMIP అని చెప్పి టైప్ చేసి సెండ్ చేయండి మెసేజ్. సో ఇప్పుడు సెండ్ చేశాక ఇక్కడ నా ప్రొఫైల్ ఉంది కదా, డిస్కార్డ్ ప్రొఫైల్, ఈ డిస్కార్డ్ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే నాకు ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ కమ్యూనిటీ రోల్ అన్నది ఉంది. ఓకే, సో ఈ కమ్యూనిటీ రోల్ పక్కన ఇప్పుడు మనం అక్కడ టాస్క్ చేస్తున్నాం కదా, ఆ రోల్ ఇక్కడ యాడ్ అవ్వాలి, ఎర్లీ IP రోల్ అని. సో అది ఎలా ఏంటన్నది చూద్దాం. సో ఇప్పుడు డిస్కార్డ్ టాస్క్ అయిపోయింది, వెరిఫై క్లిక్ చేయండి. సో ఓకే, వెరిఫై అయిపోయింది. సో నెక్స్ట్ క్లెయిమ్ యువర్ IP నేమ్ అన్నది ఇది సెలెక్ట్ చేయండి. సో ఇది సెలెక్ట్ చేసి కంటిన్యూ టు యాక్సెస్ అని చెప్పి క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు నేమ్ ఇక్కడ రైట్ సైడ్ కనెక్ట్ అని చెప్పి ఉంది కదా, ఈ కనెక్ట్ వ్యాలెట్ క్లిక్ చేసి మెటామాస్క్, ఓకే, మెటామాస్క్ అన్నది కనెక్ట్ చేయండి. సో కనెక్ట్ చేశాక మళ్ళీ కన్ఫర్మ్ అని వచ్చింది కదా, కన్ఫర్మ్ చేయండి. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఏదో ఒక నేమ్, మీ నేమ్ పెట్టుకోండి. సో అది అవైలబుల్గా ఉంటే క్లెయిమ్ అని వస్తుంది, ఒకవేళ అది అవైలబుల్గా లేకపోతే పేరు కొంచెం చేంజ్ చేయండి. సో క్లెయిమ్ అని వచ్చింది కదా, క్లెయిమ్ అని క్లిక్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు మెటామాస్క్ ఒక కన్ఫర్మేషన్ అన్నది వచ్చింది,
కొంత ఐపీలో మనకి ఫ్యాసెట్ ఫీ అన్నది తీసుకుంటుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ స్టోరీ ప్రోటోకాల్ ఫ్యాసెట్ అన్నది మనకు కావాలి. సో ఈ డొమైన్ అన్నది కూడా మన పేరు మీద క్లెయిమ్ చేసుకుంటున్నాం. సో వన్స్ క్లెయిమ్ చేసుకున్నాక నెక్స్ట్ స్టెప్ మళ్ళీ బ్యాక్కి వెళ్దాం. సో ఓకే, ఇక్కడ కంగ్రాచులేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్కి వెళ్తే ఇక్కడ కంప్లీట్ అని ఉంది కదా, ఈ కంప్లీట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు కంప్లీట్ అయిపోయింది అనమాట. సో అంతే, ఇక్కడికి ఈ టాస్క్ అన్నది అయిపోయింది. ఇప్పుడు డిస్కార్డ్లో చూపిస్తాను. ఇందాక ఓన్లీ కమ్యూనిటీ రోల్ ఉంది కదా, సో ఇప్పుడు ఐపీ రోల్ అన్నది యాడ్ అయింది. ఓకే, ఆ టాస్క్ ఆన్లో టాస్క్స్ కంప్లీట్ చేసాం కాబట్టి మనకు ఆ రోల్ అన్నది ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మన నేమ్ ఇందాక ఓన్లీ కమ్యూనిటీ అన్నది ఉంది రోల్. సో ఇప్పుడు మనకి ఎర్లీ ఐపీ రోల్ కూడా యాడ్ అయింది. సో ఇది అనమాట. సో ఇంకా దానికి 10 days ఉంది. సో మ్యాక్సిమం అది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనమాట. ఓన్లీ 20,000 మెంబర్స్కి ఆల్రెడీ 14K కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో ఇవాళ పోస్ట్ చేస్తా కాబట్టి ఇవాళే కంప్లీట్ చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ బ్యాచ్, ఇంపాసిబుల్ బ్యాచ్ అనమాట. సో ఈ లింక్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ ఈ లింక్ మీద క్లిక్ చేశాక రైట్ సైడ్ కనెక్ట్ మీద క్లిక్ చేయండి. కనెక్ట్ మీద క్లిక్ చేసి మెటామాస్క్ అన్నది కనెక్ట్ చేయండి. ఓకే, సో ఇక్కడ మెటామాస్క్ అన్నది కనెక్ట్ చేశారు. సో కనెక్ట్ చేశాక కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే 7th స్టెప్, ఓకే, మింట్. ఓకే, ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ సెల్ఫ్ అని చెప్పి ఉంది కదా, సెల్ఫ్ మీద ట్యాప్ చేయండి. సో మీ అడ్రస్ అన్నది వచ్చింది సెల్ఫ్ మీద ట్యాప్ చేస్తే. సో తర్వాత ఇక్కడ యూనిట్ దగ్గర అమౌంట్ అన్నది నేను చూపిస్తాను, అది ఎంటర్ చేయండి. 100 ఇచ్చేసాక ఒక 20 zeros ఇచ్చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సో ఓకే, 20 zeros అన్నది ఇచ్చేసేయండి. సో ఇచ్చేసి రైట్ అని చెప్పి ఉంది కదా ఇక్కడ, రైట్ అని దీని మీద క్లిక్ చేయండి. ఓకే, మీ మెటామాస్క్కి ఒక అప్రూవల్ వస్తుంది, కన్ఫర్మ్ చేయండి. సో ఇక్కడ ఐ వాంట్ టు ప్రొసీడ్ అని చెప్పి క్లిక్ చేసేసి కన్ఫర్మ్ చేయండి. సో ఇక్కడ ఫీ అన్నది ఎక్కువ అవుతుంది. సో దానికి ఏం చేస్తారంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఒక 3 zeros తగ్గించండి. పోనీ మొత్తం ఎన్ని జీరోస్, 1 2 3 4 5 3 6 9 12 15 18 ఏదో ఒకటి 19 ఉంది. సో మొత్తం 19 zeros అన్నది ఉండి ఒక 1 పెట్టాం. సో అవసరమైతే ఇంకొక 0 తీసేసి 18. ఇప్పుడు రైట్ మీద క్లిక్ చేయండి. సో మనకి ఐపీ ఫీ అన్నది తక్కువ పడడం కోసం జీరోస్ తగ్గించాను. సో ఓకే, ఇప్పుడు 0.02 ఐపీ అన్నది పడుతుంది మనకి. సో జస్ట్ 1 ఎంటర్ చేసి ఒక 18 zeros ఎంటర్ చేయండి. సో అప్పుడు మీకు ఐపీ అన్నది చాలా తక్కువ తీసుకుంటుంది. సో మనకు తక్కువతో అయిపోయింది బెస్ట్ కదా, 24 hours మనకు 1 ఐపీ వస్తుంది. సో ఇప్పుడు ఇది అయిపోయింది, రైట్ అన్నది అయిపోయింది. సో నెక్స్ట్ రైట్ అన్నది ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇంకొక లింక్ ఇచ్చాను. సో ఈ లింక్ ఓపెన్ చేయండి. సో ఇప్పుడు మనం క్లెయిమ్ చేసాం కదా, బ్యాలెన్స్ అన్నది వస్తుంది. సో ఆ బ్యాలెన్స్ని మనం స్టేక్ చేయాలన్నమాట. సో ఇక్కడ రైట్ సైడ్ కనెక్ట్ వ్యాలెట్ అని ఉంది కదా, అది క్లిక్ చేసి మెటామాస్క్ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేయండి. సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ స్విచ్ టు స్టోరీ టెస్ట్నెట్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేయండి. సో ఇది సెలెక్ట్ చేశాక ఇక్కడ మీకు బ్యాలెన్స్ 1 ఉంది. సో మీరు 0.3 లేదా 5 మీ ఇష్టం. సో అప్రూవ్ మీద క్లిక్ చేయండి. సో మెటామాస్క్ ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. సో వన్స్ అప్రూవ్ చేశాక స్టేక్ చేయాలన్నమాట. మనం కిందకి స్క్రోల్ చేసి నెక్స్ట్ అప్రూవ్. సో వన్స్ అప్రూవ్ కంప్లీట్ అయ్యాక స్టేక్ కూడా చేయాలి, ఎందుకంటే స్టేక్ చేస్తేనే మనకు బ్యాడ్జ్ అన్నది అన్లాక్ అయ్యిద్ది. సో ఓకే, అప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు స్టేక్ మీద క్లిక్ చేశాను. సో మళ్ళీ మెటామాస్క్ పాపప్ వచ్చింది, కన్ఫర్మ్ చేయండి. సో బ్యాడ్జెస్ అన్నవి ఎప్పటికప్పుడు క్లెయిమ్ చేసుకోండి, లేదంటే ఎక్స్పైర్ అయిపోతాయి మళ్ళీ. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఒక 5 to 10 seconds ఒకవేళ కన్ఫర్మ్ ఎనేబుల్ అవ్వకపోతే వెయిట్ చేయండి. సో వన్స్ ఇది ఎనేబుల్ అయ్యాక కన్ఫర్మ్ మీద ట్యాప్ చేయండి. సో ఇప్పుడు స్టేక్ కూడా చేసాం. సో ఇది కన్ఫర్మ్ అయితే మనకి బ్యాడ్జ్ అన్నది కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఇక్కడ ఏదైనా మీకు ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అయితే కనుక మళ్ళీ స్టేక్ చేయండి. ఓకే, సక్సెస్ అయింది. ఓకే, యూ స్టేక్డ్ 0.5 సక్సెస్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే క్లెయిమ్ బ్యాడ్జ్ లింక్ ఇచ్చా కదా, ఇది క్లిక్ చేయండి. ఓకే, క్లెయిమ్ బ్యాడ్జ్ అన్నది ఓపెన్ చేశాక ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసి మెటామాస్క్ వ్యాలెట్ అన్నది క్లిక్ చేయండి. సో మెటామాస్క్ అన్నది కనెక్ట్ చేయండి. ఓకే, మెటామాస్క్ కనెక్ట్ చేశాక ఇంక కింద మనం ఏం పర్ఫామ్ చేయవసలేదు. ఇప్పుడు ఆల్రెడీ చూపించా కదా, ఆ టాస్క్లు చేస్తే బ్యాడ్జ్ అనేది ఎనేబుల్ అయ్యిద్ది. సో క్లెయిమ్ బ్యాడ్జ్ మీద క్లిక్ చేస్తే మీ మెటామాస్క్కి కన్ఫర్మేషన్ వస్తుంది. సో ఆ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. సో ఈ బ్యాడ్జ్ అన్నది క్లెయిమ్ అయిపోయాక మీరు కలర్ వెబ్సైట్ అది ఇచ్చా కదా, అక్కడ మీ కలెక్షన్స్లో చెక్ చేసుకోండి. సో ఇన్ కేస్ ఇక్కడ కూడా వ్యూ ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేస్తే మీకు సక్సెస్ అని ఇక్కడ చూపించిందంటే బ్యాడ్జ్ అనేది క్లెయిమ్ అయిపోయినట్టు. సక్సెస్ అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. అలా వస్తే మీకు బ్యాడ్జ్ అనేది క్లెయిమ్ అయిపోయినట్టు. ఓకే, తర్వాత కలర్ వెబ్సైట్లో బ్యాడ్జెస్లో చెక్ చేసుకోండి. ఇన్ కేస్ అక్కడ రిఫ్లెక్ట్ అవ్వకపోతే 1 day వెయిట్ చేయండి. సో అప్పటికి రిఫ్లెక్ట్ అవ్వకపోతే వీళ్ళ డిస్కార్డ్ ఉంటుంది కదా, సో వీళ్ళు డిస్కార్డ్లో జాయిన్ అయ్యి ఒకసారి అడగండి. సో అడిగితే వాళ్ళు మీకు చెప్తారనమాట. ఒకవేళ ఏదైనా ఇష్యూస్ ఉంటే కనుక వాళ్ళు బ్యాడ్జ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఒక 1 day అయితే వెయిట్ చేసి చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి 4th అనమాట. ఇదేంటంటే ఈ బ్యాడ్జ్ అన్నది 25th ఎనేబుల్ అయ్యిద్ది. సో ఇది టెలిగ్రామ్ బాట్ అనమాట. సో మీరు ఓపెన్ చేస్తే టెలిగ్రామ్లో బాట్ ఓపెన్ అయ్యిద్ది అనమాట. సో ఇది ఓపెన్ చేసి మీరు టాస్క్స్ అన్నది అంటే అవైలబుల్గా ఉన్న మిషన్స్ అన్నీ కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసి టాప్ 5000 బిలోలో మనం ఉండాలన్నమాట ర్యాంక్. సో అప్పుడు బిలో 5K ర్యాంక్ మెయింటైన్ చేస్తే కనుక మనకి 25th బ్యాడ్జ్ అన్నది ఎనేబుల్ అయ్యిద్ది. సో ఇలా కంటిన్యూ అని క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ 100 పాయింట్స్ ఉన్నాయి. సో ఇక్కడ లీడర్ బోర్డ్ అన్నది ఉంది. ఓకే, ఈ లీడర్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే ఒక 2 minutes అలా టైం తీసుకుంటుంది. టైం తీసుకుని ఇక్కడ మనకి బ్యాడ్జ్ అంటే మన లీడర్ బోర్డు ఏ ప్లేస్లో ఉన్నాం ఏంటని ఇక్కడ మనకి మన ర్యాంక్ అన్నది చూపిస్తుంది. సో ఇక్కడ అవైలబుల్గా మిషన్స్ ఉంటాయి కదా, ఈ మిషన్స్ అన్నీ కంప్లీట్ చేయండి. ఓకే, మిషన్స్ అన్నీ కంప్లీట్ చేస్తే మనకి ఇక్కడ ర్యాంక్ అన్నది డిగ్రీజ్ అయ్యిద్ది. సో వన్స్ బిలో 5K ఉంటే కనుక ఈ November 25th ఎల్లుండే మనం క్లెయిమ్ చేసుకోవచ్చు బ్యాడ్జ్ అన్నది. సో ఇది 4th అనమాట, కోనీ బ్యాడ్జ్. సో నెక్స్ట్ వచ్చేసి 5th అనమాట. సో ఇది ఓపెన్ చేయండి లింక్ అన్నది. సో లింక్ ఓపెన్ చేసి ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ అని ఉంది కదా, అది క్లిక్ చేసి ఇక్కడ అదర్ వ్యాలెట్స్ అని చెప్పి క్లిక్ చేసి మెటామాస్క్ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేయండి. సో మెటామాస్క్ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేశాను, కన్ఫర్మ్ చేయండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ టాస్క్లు ఉన్నాయి కదా, ఈ 1 by 1 ఫస్ట్ ట్విట్టర్ అకౌంట్ కనెక్ట్ చేయండి. ఓకే, ఆథరైజ్ అని చెప్పి పర్మిషన్ ఇవ్వండి ట్విట్టర్ అకౌంట్. గో మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. సో ఆథరైజ్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి డిస్కార్డ్లో జాయిన్ అవ్వండి. ఓకే, తర్వాత ఫాలో అవ్వండి. డిస్కార్డ్లో నేను ఆల్రెడీ జాయిన్ అయిపోయాను. సో డిస్కార్డ్లో జాయిన్ అవ్వండి, ఇందాక చూపించాను కదా సేమ్ అలాగే జాయిన్ అవ్వండి డిస్కార్డ్లో. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఫాలో టాస్క్. సో ఫాలో క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి లైక్ టాస్క్, లైక్ రీట్వీట్. సో నెక్స్ట్ వచ్చేసి స్టేక్ అట్లీస్ట్ 0.5 IP. సో ఇది ఆల్రెడీ మనం లాస్ట్ టైం ఒక టాస్క్ మనం స్టేక్ చేస్తే VIP టోకెన్స్ వచ్చాయి అన్నమాట. సో అలా అయినా ఒకవేళ మీకు VIP టోకెన్స్ ఉంటే కనుక స్టేక్ చేసినందుకు VIP టోకెన్స్ వస్తాయి. అలా ఉంటే ఈ టాస్క్ చేయొచ్చు. లేదంటే కొత్త యూజర్స్ అయితే గో మీద క్లిక్ చేస్తే స్టేక్ చేయాలన్నమాట. 0.5 అన్నది స్టేక్ చేయాలి. లైక్ రీట్వీట్ అన్నారు కదా, సో లైక్ రీట్వీట్ చేసేయండి. సో ఇది 0.5 అన్నది స్టేక్ చేయాలి మనం, అంటే అట్లీస్ట్ ఇక్కడ మెన్షన్ చేశారు కదా స్టేక్ అట్లీస్ట్ 0.5. కాకపోతే మనకి 0.7 కావాలి కింద ఈ VIPలో, ఎందుకంటే 5 బ్యాడ్జెస్లో స్టేక్ చేయాలి మనం. సో అందుకని 0.8 అని చెప్పి ఎంటర్ చేయండి మీరు. సో స్టేక్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ప్రజెంట్ ఒక ఏదో ఇష్యూ అన్నది ఉంది వెబ్సైట్. సో మీరు ప్రాసెస్ అయితే చెప్తాను. సో ఇక్కడ 0.8 అని చెప్పి ఎంటర్ చేసి స్టేక్ మీద క్లిక్ చేస్తే మీ మెటామాస్క్ ఒక అప్రూవల్ వస్తుంది. సో అది కన్ఫర్మ్ చేయండి. సో అప్పుడు మీకు 0.8 స్టేక్ చేస్తే దీంట్లో కన్నది మీకు రిసీవ్ అవుతాయి VIPలో. సో వన్స్ VIPలో రిసీవ్ అయ్యాక ఇక్కడ వరకు మనం కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు లాస్ట్ టాస్క్ ఎలా చేయాలి ఏంటి అన్నది చూద్దాం.
సో జస్ట్ ఆ ఐపీ నుంచి విఐపీకి మనకు బ్యాలెన్స్ వస్తే ఈ టాస్క్ అన్నది ఈజీ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ టాస్క్ అన్నది ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ స్టేక్ మీద క్లిక్ చేయాలి. స్టేక్ మీద క్లిక్ చేసి ఇక్కడ బ్యాలెన్స్ మనకి ఇప్పుడు ఇందాక అక్కడ ఐపీ నుంచి విఐపీకి స్టేక్ చేస్తే ఇక్కడ బ్యాలెన్స్ అన్నది వస్తుంది మనకి. సో ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర 0.1 ఉంది. సో దీంతో చూపిస్తాను ఒక బ్యాడ్జ్ అన్నది. ఇలా 5 బ్యాడ్జెస్ చేయాలి ఇక్కడ స్టేక్. సో 0.1 అన్నది మినిమం, ఇంకా అదే మనకి 0.1 ఎంటర్ చేద్దాం. చేసి స్టేక్ మీద క్లిక్ చేయండి. సో స్టేక్ మీద క్లిక్ చేస్తే మీ మెటామాస్క్కి ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇది కన్ఫర్మ్ చేయండి. సో పార్ట్నర్ టాస్క్లు కాబట్టి కొంచెం ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ కొంచెం మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ఆగి లేదా 1 అవర్ ఆగి ట్రై చేయండి. సో ఏదో ఒక టైంలో మనకి టాస్క్లు అన్నవి వర్క్ అవుతాయి. సో అలాగా మీరు చేసినప్పుడు వర్క్ అయితే కనుక ఈ టాస్క్ పలానా టాస్క్ నేను చేశాను వర్క్ అవుతుందని చెప్పి మన టెలిగ్రామ్ చాట్ గ్రూప్లో చెప్పండి. అప్పుడు కొత్త యూజర్స్ కానీ లేదా ఇంకా రిమైనింగ్ యూజర్స్ చేయని వాళ్ళు అప్పుడు ఆ టాస్క్ ఓపెన్ చేసి వేసుకుంటారు. సో ఇందాక నేను చేసినప్పుడు ఫాస్ట్గా ఉంది, ఇప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది అలాగనమాట. సో ఇక్కడ ఏం చేస్తారంటే నెక్స్ట్ మీద క్లిక్ చేసి అప్రూవ్ చేయండి. సో 0.1 అన్నది మినిమం స్టేక్ అనమాట. సో మనం 0.1 స్టేక్ చేస్తే చాలు మనకు టాస్క్ కంప్లీట్ అయిపోద్ది. సో అలాగా ఇప్పుడు ఒక దాంట్లో స్టేక్ చేస్తున్నాయి కదా, అలాగా ఇక్కడ రిమైనింగ్ కొన్ని ఉన్నాయి కదా వెనకాల బ్యాక్గ్రౌండ్లో. సో వాటిల్లో స్టేక్ చేయాలి ఇంకా 4, మొత్తం 5 చేయాలి స్టేక్. ఇక్కడ చెప్పారు కదా అట్లీస్ట్ 5. ఓకే, ఒకటి చేసాం మనం. ఇప్పుడు ఇది కన్ఫర్మ్ అయితే ఒకటి అయ్యిద్ది. సో ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ అయిపోయింది. సో ఒకసారి పేజ్ రీలోడ్ చేద్దాం. దీంట్లో స్టేక్ చేసాం, ఇక్కడ 0 విఐపీ అని చెప్పి కనపడుతుంది కదా. ఒకసారి పేజ్ రీలోడ్ చేస్తే మనం ఇన్వెస్ట్ చేసింది కనపడిద్ది, స్టేక్ చేసింది. సో పేజ్ రీలోడ్ చేశాను. సో వన్స్ పేజ్ రీలోడ్ అయ్యాక మనం 0.1 స్టేక్ చేసాం కదా. సో ఆ స్టేక్ చేసింది అన్నది ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యిద్ది. సో ఇక్కడ 0 చూపిస్తుంది కదా. సో దీంట్లో అన్న మనం స్టేక్ చేసాం. సో అది ఇంకా ఎర్రర్ వచ్చినట్టుంది. మళ్ళీ ఒకసారి స్టేక్ చేద్దాం, ఎందుకంటే బ్యాలెన్స్ కట్ అవ్వలేదు. సో స్టేక్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ స్టేక్ మీద క్లిక్ చేస్తే మెటామాస్క్కి ఇలా కన్ఫర్మేషన్ అన్నది వస్తుంది. సో ఇలాగా ఇంకా 4 చేయాలి మీరు. ఒక 5 చేసినా పర్లేదు, మీ ఇష్టం. మొత్తం 5 చేయాలి, 6 చేసినా పర్లేదు. మనకు బ్యాడ్జ్ అన్నది క్లెయిమ్ ఆప్షన్ వస్తుంది. సో నేను మీకు ఒకటి చూపిస్తున్నాను. రిమైనింగ్ సేమ్ ఇదే 0.1 అని చెప్పి క్లిక్ చేయడం, స్టేక్ చేయడం, ఇలా మెటామాస్క్ ప్రో వస్తుంది, కన్ఫర్మ్ చేయడం. సో కొంచెం డిలే ఉంటుంది, వెయిట్ చేసి చేయండి అన్నమాట టాస్క్ అన్నది. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి స్టేక్ చేసాం కాబట్టి 0.1 అన్నది మనం స్టేక్ చేసినట్టు చూపిస్తుంది అనమాట. సో అలాగా మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ గో అని ఉంది కదా, సెకండ్ దగ్గరికి రండి. వీటిలో ఏది చేసినా పర్లేదు. సో ఫస్ట్ది చేసాము, ఇప్పుడు సెకండ్ది. సో ఇక్కడ గో మీద క్లిక్ చేసి బ్యాక్కి వచ్చేయండి. సో బ్యాక్కి వచ్చేస్తే ఇక్కడ మీకు స్టేక్ అన్నది ఎనేబుల్ అయ్యిద్ది. సో 1 మినిట్ వెయిట్ చేయండి. ఓకే, స్టేక్ అన్నది ఎనేబుల్ అయింది కదా. స్టేక్ మీద క్లిక్ చేయడం, ఇక్కడ మళ్ళీ 0.1 అని చెప్పి ఇవ్వడం, స్టేక్ క్లిక్ చేయడం, మెటామాస్క్కి కన్ఫర్మేషన్ వస్తుంది, కన్ఫర్మ్ చేయడం. సో మళ్ళీ థర్డ్ దగ్గర రావడం, టాస్క్ దగ్గరికి గో మీద క్లిక్ చేయడం, బ్యాక్ రావడం, ఇక్కడ మళ్ళీ స్టేక్ ఎనేబుల్ అయ్యింది, స్టేక్ చేయడం. సో మనం ఇక్కడ స్టేక్ చేస్తే 0.1 అని చెప్పి ఇలా చూపించింది కదా. సో అలాగా అన్నీ ఒక 5 అవ్వాలి. 1 2 3 4 5. సో అలా 5 చేశాక బ్యాక్ వస్తే ఇక్కడ మనకి క్లెయిమ్ బ్యాడ్జ్ అని చెప్పి వస్తుంది అనమాట. సో ఇక్కడ క్లెయిమ్ బ్యాడ్జ్ మీద క్లిక్ చేస్తే మీకు బ్యాడ్జ్ అనేది క్లెయిమ్ అవుతుంది అనమాట. సో మీరు స్టేక్ చేసుకోండి ఇలాగ 5. నేను 5 ఇప్పుడు ఒక 1 చూపించాలంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. ప్లస్ నా దగ్గర బ్యాలెన్స్ కూడా ప్రజెంట్ ఆ స్టేక్ దగ్గర బ్యాలెన్స్ ఐపీ నుంచి విఐపీకి చేయడానికి కూడా ఎర్రర్ వస్తుంది. సో నా దగ్గర 0.1 ఉంటే అది చూపించాను ఒక టాస్క్కి. సో అలాగా రిమైనింగ్ టాస్క్స్ 5 చేయాలి. 1 చేసాం కదా, 1 2 3 4 5. సో ఈ 5 చేసేస్తే మీకు బ్యాడ్జ్ అన్నది ఇక్కడ క్లెయిమ్ అయ్యిద్ది. సో స్టోరీ ప్రోటోకాల్లో రిమైనింగ్ బ్యాడ్జెస్ అన్నవి నేను ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డిస్క్రిప్షన్లో కూడా మన టెలిగ్రామ్ ఇది ఛానల్ లింక్ అనమాట. సో ఇది టెలిగ్రామ్ ఛానల్. సో ఈ ఛానల్ లింక్ అన్నది కూడా నేను యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. కొత్త యూజర్స్ ఎవరన్నా కనుక మన ఛానల్ని వాచ్ చేస్తే కనుక
మీకు కంటెంట్ నచ్చితే కనుక క్రిప్టో గురించి, సో టెస్ట్ నెట్స్ కానీ ఎయిర్ డ్రాప్స్ కానీ ఇలాంటివి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో నచ్చితే కనుక ఇక్కడ జాయిన్ అవ్వండి ఛానల్లో. సో అలాగే మన చాట్ గ్రూప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ నేను ఏదైతే ఛానల్లో పోస్ట్ చేశానో అది ఇక్కడ మన టెలిగ్రామ్ చాట్ గ్రూప్లో డిస్కస్ చేయొచ్చు అనమాట. ఇలా కామెంట్స్లో ఇలాగా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో మీ డౌట్స్ అడిగితే నేను స్క్రీన్ షాట్ పెడితే నేను చెప్తాను, లేదా ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు. సో రీసెంట్గా అయితే మనకు వచ్చేసి మంత్ర అలొకేషన్లో మన యూజర్స్ నుంచి ప్రూఫ్స్ ఉన్నాయి కొంతమంది. సో ఇది కూడా బ్రిడ్జ్ చేయమని చెప్పి టాస్క్ యూట్యూబ్ అది ఇక్కడ టెలిగ్రామ్లో చెప్పాను. సో అది కూడా కంప్లీట్ చేసేసారు అందరూ. ఎవరన్నా ఇన్ కేస్ కంప్లీట్ చేయకపోతే బ్రిడ్జ్ టాస్క్ కూడా కంప్లీట్ చేయండి. సో ఇది వచ్చేసి మన యూజర్స్కి వచ్చిన, ఇది నాకు వచ్చింది అనమాట 379. సో ఇవన్నీ మన యూజర్స్కి వచ్చిన అలొకేషన్ అనమాట మంత్రా నుంచి. సో నెక్స్ట్ అలాగే రీసెంట్గా వచ్చింది అయితే మేజర్ ఉంది. సో మేజర్ స్టార్స్ టెలిగ్రామ్ బాట్. సో ఇది మేజర్ స్టార్స్ అలొకేషన్ అనమాట, మన గ్రూప్ మెంబర్స్ అనమాట. మన ఛానల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన అలొకేషన్ అనమాట ఇది. సో అలాగే రీసెంట్గా మూమెంట్స్ ల్యాబ్ ఎండ్ అయిపోయింది. సో మ్యాక్సిమం మనం ఒక 70% అన్నది టాస్క్లు అన్నవి కంప్లీట్ చేసాము. సో అలాగే మీమిఫై కూడా ఇచ్చాడు అలొకేషన్, కాకపోతే అంత అనుకున్నంత అయితే రాలేదు మీమిఫై నుంచి అలొకేషన్ మనకి. సో ఈ రోజుకి వచ్చేసి వీడియో ఇదే అన్నమాట. సో స్టోరీ ప్రోటోకాల్ బ్యాచెస్ అన్నవి ఆల్రెడీ 15-16 కంప్లీట్ చేసాము. సో రిమైనింగ్ ఇప్పుడు ఒక 3 బ్యాచెస్ అన్నది చెప్పాను. సో ఒకటి వచ్చేసి 25th ఎల్లుండి క్లెయిమ్ చేసుకోవచ్చు. సో టోటల్ ఒక అరౌండ్ ఒక 19-20 బ్యాచెస్ అన్నది మనం కంప్లీట్ చేసేసాం స్టోరీ ప్రోటోకాల్లో. సో నిన్నే పోస్ట్ చేశారు స్టోరీ ప్రోటోకాల్ December 8th ఎండ్ అయిపోద్దని. సో ఇంకా మిస్ చేయొద్దు. సో మ్యాక్సిమం నేను ఏ రోజు అయితే పోస్ట్ చేస్తానో ఆ రోజు కానీ లేదా నెక్స్ట్ డే కానీ కంప్లీట్ చేయండి మ్యాక్సిమం. సో ఇంకా ఏదన్నా మీకు డౌట్స్ ఉంటే కనుక మన టెలిగ్రామ్ చాట్ గ్రూప్లో మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో ఇలాగా ఎవరికన్నా డౌట్స్ వాళ్ళు అడుగుతారు, సో నేను క్లియర్ చేస్తాను. లేదంటే కనుక ఎవరొకళ్ళు దానికి తెలిసిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఆల్రెడీ 115 మెంబర్స్ ఉన్నారు. సో ఎవరో ఒకరు రిప్లై అన్నది ఇస్తారు. సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో మర్చిపోకుండా మన ఛానల్లో అయితే కంటెంట్ నచ్చితే మాత్రం జాయిన్ అవ్వండి.